హెచ్సియు భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అక్కడ విచారణ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హెచ్సియు విద్యార్థులపై దాడి జరిగిన విషయం కూడా మనకు తెలుస్తుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు నివేదిక అందించాలని రిజిస్ట్రార్కు సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం విక్రయించాలనుకున్న భూములకు సందర్శించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 30 ఏళ్లుగా భూ వివాదంలో ఉందని ప్రభుత్వం తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలిపారు. హెచ్సియు భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మధ్యాహ్నం 3:30 గంటలకు నివేదిక అందించాలని రిజిస్ట్రార్కు సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం విక్రయించాలనుకున్న భూములను సందర్శించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 30 ఏళ్లుగా భూమి వివాదంలో ఉందని ప్రభుత్వం తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలిపారు. హెచ్సియు భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మధ్యాహ్నం 3:30 గంటలకు నివేదిక అందించాలని రిజిస్ట్రార్కు సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం విక్రయించాలనుకున్న భూములను సందర్శించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 30 ఏళ్లుగా భూమి వివాదంలో ఉందని ప్రభుత్వం తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలిపారు. హెచ్సియు భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జాయిన్ అవుతున్నారు. నాగేంద్ర, ఇంకా సుప్రీంకోర్టు రిజిస్ట్రార్కి ఏమని ఆదేశించింది? థ్యాంక్ యూ సతీష్. నిన్నటి నుంచి కూడా హెచ్సియుకి సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పాలి. ఎందుకంటే నిన్న కేంద్ర అటవీ శాఖ, పర్యావరణ శాఖ కూడా నిన్న ఆదేశాలు జారీ చేయడం జరిగింది. హెచ్సియుకి సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటూ కూడా నిన్న ఈ రెండు శాఖలకు సంబంధించి కమిషనర్కి ఆదేశాలు జారీ చేయండి. తాజాగా ఈరోజు సుప్రీంకోర్టులో హెచ్సియుకి సంబంధించినటువంటి భూ వ్యవహారాలకు సంబంధించి ప్రధానంగా విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి విషయాలను చెప్పడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఈ భూములకు సంబంధించినటువంటి అంశంలో పూర్తి స్థాయి నివేదికను, అంటే 400 ఎకరాలకు సంబంధించినటువంటి అంశంలో రిజిస్టర్ని పూర్తి స్థాయి నివేదికను ఇవ్వాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో పాటు మరొక వైపు ఈ 400 ఎకరాల కూడా చెప్పింది. దీనికి సంబంధించి ఒకవైపు ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదిస్తూ ముఖ్యంగా
గత 30 ఏళ్లుగా ఈ భూ వివాదానికి సంబంధించి భూ వివాదంలో ఉంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేసింది. దీనికి సంబంధించినటువంటి అంశంలోనే ప్రధానంగా సుప్రీంకోర్టు కూడా చాలా కీలకమైనటువంటి ఆదేశాలను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఒకవైపు నిన్న హైకోర్టు ఈ రోజు వరకు కూడా అక్కడ 400 ఎకరాలకు సంబంధించినటువంటి అంశంలో ఎటువంటి చెట్లను కూడా కొట్టివేయకుండా ఆ పనులు ఆఫ్ చేయాలంటూ కూడా నిన్న హైకోర్టు చెప్పినటువంటి పరిస్థితి. మరొకవైపు ఈ రోజు సుప్రీంకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిందనే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వ భూమికి సంబంధించినటువంటి అంశంలో పూర్తి స్థాయిలో నివేదిక అందే వరకు కూడా అక్కడ ఎటువంటి పనులు చేపట్టకూడదంటూ కూడా సుప్రీంకోర్టు సైతం ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందన్నది మాత్రం చూడాలి. ఎందుకంటే ఒకవైపు సుప్రీంకోర్టులో గత 30 సంవత్సరాలుగా ఈ భూమి వివాదంలో ఉందని చెప్తున్నారు. మరొకవైపు ఇక్కడ మాత్రం ఈ భూమి మాత్రం పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించింది అంటూ కూడా గత వారం రోజుల క్రితం ప్రభుత్వం ఒక నివేదికను సైతం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ మాత్రం ఈ 400 ఎకరాల భూమి ప్రభుత్వాన్ని అని చెప్తున్నారు. మరొకవైపు సుప్రీంకోర్టులో మాత్రం ప్రభుత్వ తరఫున న్యాయవాదులు గత 30 సంవత్సరాలుగా ఈ భూమి వివాదంలో ఉందనేటటువంటి అంశం ప్రస్తావించడం పైన ప్రస్తుతం 2 నాలుకల ధోరణిలో ప్రభుత్వం ప్రవర్తిస్తుంది అనేటటువంటి అంశం అయితే ఇక్కడ స్పష్టమవుతుంది. దీనిపైన రిజిస్టర్ ఏ విధమైనటువంటి నివేదికనిస్తారు? ఇది ఒకవైపు ప్రభుత్వం అటవీ భూమి కాదు, ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి అనేటటువంటి అంశాన్ని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి నివేదిక ఇస్తారని మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.